మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేయిని జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్గా సిట్ చెప్పింది, ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ చెప్పింది, దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. క్లియర్గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి ఎంబటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయాలి, అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి, ఇళ్లలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి, కేసులు పెట్టాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు. ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు. ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడుతూ ఉన్నారు. మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు, అక్కడ రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ లేడీస్ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే, ఎక్కడా కూడా మహిళలను అగౌరవించినా, మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా, మహిళలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను, తక్షణమే కేసులు పెడతాం, అది ఇదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా. అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమీ కూడా చేతల్లో సాధ్యమయ్యేటువంటి కావు. ఎందుకంటే మీరే మహిళల్ని టార్గెట్ చేస్తారు, మళ్ళీ మీరేదో మహిళలకు చేసేస్తున్నట్టు, మహిళా పక్షపాతిలాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు, మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో తెగ చేస్తున్నట్టు మళ్ళీ మీరే బిల్డప్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ నేనున్నాను, ఒక బీసీ మహిళను నా మీద పలుసార్లు దాడి చేశారు. ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద కేసు కట్టారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి? సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏముండదు. ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. దెర్ ఈజ్ నో డెమోక్రసీ, నో ఇండియన్ కాన్స్టిట్యూషన్, నో లా అండ్ ఆర్డర్. ఇది మన రాష్ట్ర పరిస్థితి. జంగల్ రాజుగా మారింది ఈరోజు మన రాష్ట్రం. ఈ విధంగా 20 నెలలుగా మనం చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్గా ఇదే తంతు. ఏమంటే రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్, రెడ్ బుక్ ఎజెండా, రెడ్ బుక్ పాలసీ, రెడ్ బుక్ గవర్నెన్స్. రాష్ట్రంలో యథేచ్ఛగా కూడా ఇదే నడిపిస్తూ ఉన్నారు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎటో పోయిందండి. దానికి తూట్లు పొడిచేశారు. ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా? మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పెనల్ కోడ్గా మార్చారు. ఈ బిఎన్ఎస్ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ విధంగా రెడ్ బుక్తో గందరగోళం చేసి రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి? ప్రజల పక్షం. మీ చేతగానితనాన్ని, మీ తప్పుల్ని, మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంది. మేము ప్రశ్నిస్తాం, మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది. మీరు చేస్తున్న తప్పులు తప్పని అంటుంది. మీరు ప్రజల కోసము ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అది జరగనప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని. మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు, హత్యాయత్నాలు చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, రౌడీయిజం చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు. అయినా కూడా ఎవ్వరూ భయపడం ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రమేమి మీ జాగీర్ కాదు. మా నాయకుడు పదే ఏం చెప్పాడండి? అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు. నేను ఎక్కడ పోయినా ఎవరికన్నా ఏదైనా అందట్లేదని చెప్పినా కూడా ఇమీడియట్గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాల్ఫర్ చేసి ఈ పథకం ఇవ్వండి, అవి చేయండి అని ఇలా వెళ్ళాం మేము. అసలు ఇవన్నీ లేవు. ఈరోజు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము గొంతెత్తితే
ఐదారు కేసులు, అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, హత్యాయత్నాలు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే బీహార్ కన్నా మించిపోయింది మన రాష్ట్రం. టీడీపీ కార్యాలయం మీద కూడా దాడి చేశారు, అలాగే పట్టాభిపై దాడి చేశారు. ఇప్పుడు చంద్రబాబు చర్చపరిచారు కాబట్టి వీళ్ళు కూడా దాడి చేశారని హోంమంత్రి సమస్య. ఇది మీరు క్లియర్గా చూశారు. ఈ 3-4 డేస్గా జరిగినటువంటి రాంబాబు గారి అంశం మీరు చూశారు. క్లియర్గా అక్కడ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో, రాడ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ ఆ మహిళలు కూడా కారు మీద ఏ విధంగా కొట్టి తన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే, ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, అందరికీ తెలుసు. ఆయన రెగ్యులర్గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదైంది. ఆయన అట్లా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అలా జరిగి ఉండకూడదని ఆయన కూడా భావించాడు. ఆయన కూడా క్లియర్గా చెప్పాడు, నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా. మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక వాళ్ళు ఏదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు. క్లియర్ అండి. ఒకటే, తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా. వైసీపీ వాళ్ళు బలంగా ఇది జనంలో తీసుకెళ్తున్నారు. ఇది వెళ్ళొద్దు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస, ఇలాంటి ఏదో చెయ్యాలి కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఈ హింసని ప్రోత్సహించారు. అంతే. ఇక వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అనేక అంశాలు తెస్తున్నారు. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మోడస్ ఆపరెండాతో ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ విధంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే అన్న, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము గుంటూరు మహిళలు, ఆ ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడారు. హింసని పాలకులుగా ఉండి వాళ్ళే మాస్ వార్నింగ్లు ఇస్తూ హింసని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఇది తప్పు. ఇది ఒక చెడు సంస్కృతి, ఇది ఒక విష సంస్కృతి. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ప్రతిపక్షంగా ఈ డెమోక్రసీలో మనకు ఉంది. అపోజిషన్ పార్టీ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎటుపోతుంది? అదే అంటా ఉన్నాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. దెర్ ఈస్ నో డెమోక్రసీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద పూర్తి ఫోకస్తో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నారు. వాళ్ళే అధికారంలో ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఒక్కటే చెప్తా అన్న, మీ అందరికి కూడా తెలుసు, మేము ఐదేళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు. మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్ళు తలుచుకుంటే ఒక్కరోజు ఏమైపోయేవాళ్ళు? మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు? ఇప్పుడు మీ క్యాబినెట్లో కూర్చున్నారు 70% మంది మా నాయకుడిని, మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ మీద పెట్టాలి కేసులు, మిమ్మల్ని శిక్షించాలి. కానీ మేము అలా చేయలేదే. మేము సంయమనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు. మేము ప్రశాంతంగా మంచి చేయాలి, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు. మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి? మాకు లేరా ఏంటి కార్యకర్తలు? మాకు లేరా ఏంటి మహిళలు? ఏమనుకుంటున్నారు? కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, రేపు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి. అబద్ధాలు, ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి, మంచి చేయండి, ప్రజలు మనసు గెలుచుకోండి.